Hi everyone. Today I am going to explain another scenario. We have already completed two triggers. So today's scenario is check the maximum contacts allowed field on the account record, and if the number of child contacts go behind this number, do not allow the contact insertion and association to this account. ఫస్ట్ మనం ట్రిగర్ రాయాలంటే ఫస్ట్ మనం 3 స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ ఏ ట్రిగర్ పైన మనం రాస్తున్నాం, ఏ ఆబ్జెక్ట్ పైన మనం ట్రిగర్ రాస్తున్నాం అదొకటి. అండ్ కంటెక్స్ట్ వేరియబుల్ ఏం యూజ్ చేస్తున్నాం, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఫీల్డ్ క్రియేషన్ అనేది ఒకవేళ ఫీల్డ్ క్రియేట్ ఆల్రెడీ స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్ చేసుకోవాలి ఫీల్డ్స్. బట్ here we have to create some custom field like maximum contacts allowed, which is data type as number and contact. We have to create a field on account record. So నేను డెవలపర్ కన్సోల్ కి వెళ్తున్నాను. ఇక్కడ మనం ఆల్రెడీ నేను ఫీల్డ్ క్రియేట్ చేశాను, అకౌంట్ లో చూపిస్తాను. This is the field I have created, and ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ నేను ఒక ట్రిగర్ రాశాను అకౌంట్ ఆబ్జెక్ట్ పైన, దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఏంటిది అని అంటే, ఇక్కడ మనం దేనిపైన రాస్తున్నాం, ట్రిగర్ కాంటాక్ట్ పైన. కంటెక్స్ట్ వేరియబుల్ ఏంటి, బిఫోర్ ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ కాకముందే ఈ ట్రిగర్ మనకి ఫైర్ ఇన్సర్ట్ అయ్యే ముందు, బికాస్ దిస్ ఈస్ ద వాలిడేషన్ రూల్. లైక్ దిస్ ట్రిగర్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఈ వాలిడేషన్. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, అకౌంట్ లో మాక్సిమం అలో కాంటాక్ట్స్ ఫీల్డ్ ఉంది కదా, దాంట్లో ఏదైనా నెంబర్ ఇస్తే దానికి మించి మనం కాంటాక్ట్ క్రియేట్ చేయడానికి చూస్తే అప్పుడు ఈ ట్రిగర్ ఫైర్ అవుతుంది. దాని నెంబర్కి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను మాక్సిమం అలో కాంటాక్ట్స్ 6. సపోజ్ 4 కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకోండి అకౌంట్కి, నేను అలౌడ్ కాంటాక్ట్స్ లో 5 ఇచ్చాను నెంబర్, ఇక్కడ 4 ఉన్నాయి. ఇంకొకటి క్రియేట్ చేస్తే అది క్రియేట్ అవుతుంది, బికాస్ అక్కడ 5 ఉంది కదా మ్యాక్సిమం లిమిట్. దానికి మించి ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ 5 ఉన్నాయి, 6 క్రియేట్ చేయడానికి చూశాను అనుకోండి, అది క్రియేట్ కాకూడదు. అది మెయిన్ థింగ్. ఇక్కడ నేను ఆల్రెడీ కంటెక్స్ట్ వేరియబుల్ రాశాను, ట్రిగర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్ అండ్ ట్రిగర్ డాట్ ఈజ్ బిఫోర్ అన్నప్పుడు ట్రిగర్ హ్యాండ్లర్ యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి ట్రిగర్ డాట్ న్యూ యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఇవన్నీ నేను బిఫోర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, బిఫోర్ వీడియోస్ లో. కావాలనుకుంటే వెళ్ళి చూడండి.
ఈ ఈ ఎర్రర్ ఎందుకు ప్రూవ్ చేస్తుంది అంటే ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, బట్ ఇక్కడ నేను పారామీటర్ పాస్ చేయలేదు, అందుకే ఈ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు సేవ్ చేసి తర్వాత ట్రిగర్ సేవ్ చేస్తే ట్రిగర్ సేవ్ అవుతుంది. మెయిన్ లాజిక్ మొత్తం ట్రిగర్ హ్యాండ్లర్ లోనే రాస్తాం. జస్ట్ ఇక్కడ కాల్ చేస్తాం అంతే, ట్రిగర్ లో మనం క్లాస్ అండ్ మెథడ్ కాల్ చేస్తాం అంతే. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే ఫర్ ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఈ లిస్ట్ ని మనం ఇటరేట్ చేయాలంటే ఆల్రెడీ ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ లిస్ట్ ను నేను ఇటరేట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఏం కావాలంటే సెట్ ఆఫ్ అకౌంట్ ఐడీస్ కావాలి. అకౌంట్ ఐడీస్ ని సెట్ లో స్టోర్ చేస్తాను, ఎందుకంటే సెట్ అనేది యూనిక్ కాబట్టి దాంట్లో స్టోర్ చేస్తాను. ఇక్కడ ఏమొస్తుంది, అకౌంట్ కాంటాక్ట్ లో మనకి అకౌంట్ ఐడి చేయాలని అంటే అకౌంట్ ఐడి అనే ఒక ఫీల్డ్ ఉంటుంది, దాన్ని ఇక్కడ చేస్తున్నాను. లిస్ట్ లో సెట్ లో యాడ్ చేసుకుంటున్నాను. సేవ్ చేయండి. స్టెప్ బై స్టెప్ మెల్లగా వెళ్దాం, మీకు అప్పుడే అర్థమవుతుంది. చేశాను మీకు. ఇప్పుడు ఇక నేను మ్యాప్ తీసుకుంటున్నాను, ఎందుకంటే రిలేషన్షిప్ కదా, అకౌంట్ కాంటాక్ట్ రిలేషన్షిప్ కాబట్టి ఎప్పుడు కానీ మ్యాప్ ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే మనం కాంటాక్ట్ పైన ట్రిగర్ రాసాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ మ్యాప్ తీసుకుంటే బెటర్. తొందరగా మనకి కాంటాక్ట్ లో అకౌంట్ ఐడి ఉంటుంది కాబట్టి మ్యాప్ తోని ఎస్ఓపిఎల్ క్వరీ ఈజీగా పుట్ చేయొచ్చు. You should prefer map collection when you create a trigger on contact related to account. ఇక్కడ మనం మ్యాక్సిమం రోడ్ కాంటాక్ట్స్ API నేను తీసుకోవాలి. ఆల్రెడీ నేను నోట్ప్యాడ్ లో సేవ్ చేసుకున్నాను. ఇక్కడ మనం
ఇక్కడ పేరెంట్ టు చైల్డ్ రిలేషన్షిప్ తీసుకో. వేర్ ఐడి ఇన్ దిస్ సెట్. ఇక్కడ ఏమైతుందంటే అకౌంట్ రికార్డ్స్ అన్ని ఫెచ్ అవుతాయి. అకౌంట్ రికార్డ్స్ ప్లస్ దానికి రిలేటెడ్ కాంటాక్ట్స్ అన్ని ఫెచ్ అవుతాయి. ఇట్లా బేస్డ్ ఆన్ దిస్ ఐడీస్, అకౌంట్ ఐడీస్ which is related to which is present in contact. Account record is present in contact. Those records will fetch. Those records, account and related contacts will fetch. Similarly, సేవ్ అయిపోయింది. ఇక్కడి వరకు కరెక్ట్ ట్రిగర్. ఆఫ్టర్ దట్ ఈ మ్యాప్ ని మళ్ళీ ఇటరేట్ చేయండి. వేరియబుల్ నేమ్ అకౌంట్ ఐడి డాట్ కీ సెట్. మళ్ళీ సేవ్ చేయండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ present in already related to account. నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇంటీజర్ కాంటాక్ట్స్ ఫర్ అకౌంట్. ఇక్కడ మనం ఎట్లా గెట్ చేస్తామని అంటే మ్యాప్ లో గెట్ మెథడ్ ఉంటుంది కదా, గెట్ మెథడ్ యూజ్ చేసుకొని అకౌంట్ ఐడి గెట్ చేస్తే ఇప్పుడు అకౌంట్ రికార్డ్ వస్తుంది మనకి. దాంట్లో రిలేటెడ్ రిలేటెడ్ ఫీల్డ్ తీసుకొని డాట్ సైజ్ ఒకసారి సేవ్ చేయండి. కరెక్టా కాదా అని తెలుస్తుంది. ఓకే, సేవ్ అయిపోయింది. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ పర్ అకౌంట్, అకౌంట్ కి ఎన్ని కాంటాక్ట్స్ రిలేటెడ్ అయ్యి ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ ఇంటీజర్ టైప్ వస్తాయి. 1 2 3 4 5. దెన్
we will check the if condition like target is account ID అకౌంట్ వచ్చింది కదా. ఇక్కడ మనం ఈ ఫీల్డ్ తీసుకోవాలి. less than this number of contacts. Then again iterate on contact because we are throwing error while creating the contact, right? So we have to iterate loop again in contact. Equals to this account ID. Then we will throw the errors here. ఇక్కడ నేను ఈ ఇఫ్ కండిషన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు మాక్సిమం కాంటాక్ట్స్ 6 ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ 5 ఉన్నాయి అనుకోండి. 6 is less than 5. False. So should not enter into this if condition because we don't reach the maximum contacts. Maximum contacts allowed field. We have to create one more contact because number of contacts per account is 5. అంటే ఆల్రెడీ మనం మాక్సిమం కాంటాక్ట్స్ 6 క్రియేట్ చేసుకోవచ్చు, కానీ మనకు అక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఇంకొక కాంటాక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ కండిషన్లోకి రాదు, ఎర్రర్ అనేది త్రో చేయదు, రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ పర్ అకౌంట్ ఇస్ 7 అనుకోండి. 6 ఈస్ లెస్ దెన్ 7. సో ఈ కండిషన్లోకి వస్తుంది. ఆల్రెడీ 7 ఉన్నాయి, మ్యాక్సిమం కాంటాక్ట్స్ ఆల్రెడీ దాటేసి ఉన్నది కాబట్టి మనం క్రియేట్ చేయలేము. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసుకున్నాం. సేవ్ అయిపోయింది. ఒకసారి చెక్ చేస్తాను కాంటాక్ట్లోకి వెళ్ళి. కాంటాక్ట్లోకి వెళ్ళి
ఇక్కడ మనం లిమిట్ అనేది ఇవ్వాలి కదా, అందుకే అకౌంట్లోకి వచ్చాను. మ్యాక్సిమం కాంటాక్ట్స్ 2 ఇచ్చాను. దీనికి రిలేటెడ్ కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 2 ఇచ్చాను కదా, ఇక్కడ మనం టూ క్రియేట్ చేయవచ్చు, దానికంటే ఎక్కువ క్రియేట్ చేయలేము. చూడండి, S1 క్రియేట్ అవుతుంది. S2 ఇది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇప్పుడు మూడోసారి చేసినప్పుడు క్రియేట్ కాదు, ఎందుకంటే మనం మ్యాక్సిమం కాంటాక్ట్స్ క్రియేట్ అవుతుంది అంటే ట్రిగర్లో ఏదో తప్పు ఉంది. ఇంకొకటి క్రియేట్ చేస్తాం, చూద్దాం. సమ్ ఇష్యూ విత్ ట్రిగర్.